of some sort of pain. You caused a permanent stain, which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. You gon' die if you try. You just might get a little bit of trouble. K-A-I-F-E, right in your side. You will never see me coming. You gon' die if you try. You just might get a little bit of trouble. K-A-I-F-E, right in your side. You will never see me My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he stabs me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks, I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే నేను ఎర్లీ మార్నింగ్ ఈ ఏరియాలో ఎంటర్ అవుదాం అనుకున్నాను, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. కొద్దిగా నేను ఈ ఏరియా కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్లో దొరికితే నేను ఎంటర్ అవుదాం అనుకున్నా, కానీ మార్కెట్ ఇక్కడ నుండే రివర్స్ తీసుకుంది. వెయిట్ చేశాను. సో ఆల్మోస్ట్ 11:52 టైంలో ఈ క్యాండిల్లో మార్కెట్ కొద్దిగా రివర్స్ అయినప్పుడు ఎంటర్ అయ్యాను. సో 195 రూపాయలకి ఎంటర్ అయ్యాను ఫస్ట్ ట్రేడు. సో నేను టార్గెట్ ఈ ఏరియా పెట్టుకున్నాను. సో ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ 1 అవర్ది టాప్ నుండి ఇక్కడ వరకు. సో అదే మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇలా వచ్చేసి రివర్స్ అవుద్దేమో అనుకొని నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. కానీ మార్కెటు క్లియర్గా అంటే ఈ దాకా వెళ్ళింది. నా టార్గెట్ ఈ వరకు అనుకున్నాను. మార్కెట్ కొంత ప్రాఫిట్ ఇక ఈ క్యాండిల్లోనే నాకు ఒక 600 ప్రాఫిట్ కనపడ్డది, కానీ బుక్ చేయలేదు. సో మళ్ళీ తర్వాత మార్కెట్ నాకు డౌట్ వచ్చేసి ఇక ఈ కాస్ట్లో ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. 195 రూపాయలకి ఎంటర్ అయినాను, 195కి ఎగ్జిట్ అయిపోయా. మళ్ళీ మార్కెట్లో మళ్ళీ కిందికి ఎంటర్ అయ్యాను. కిందికి ఎంటర్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఇక్కడే టైంపాస్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ టైంపాస్ చేస్తుంది కాబట్టి నేను మళ్ళీ దాన్ని కూడా కొంత 200 లాస్లో మళ్ళీ ఇదే క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయి తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందేమో అనుకొని నేను మళ్ళీ రీఎంటర్ అయ్యాను. ఇక్కడ నుండి ఇటు వెళ్తుందేమో అనుకొని, సో మళ్ళీ రీఎంటర్ అయ్యి ఇటు వస్తుంది అనుకొని, కానీ ఇదే క్యాండిల్లో ఉంది. సడన్గా ఒక బిగ్ క్యాండిల్ ఈ లోకి వచ్చేసింది. సో సడన్గా లాస్ కనపడ్డది. సో ఈ ఏరియాలో నేను ఇంకొక లాట్ యాడ్ చేసేసి యావరేజ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో 800 ప్లస్లో లాస్లో ఎగ్జిట్ అయిపోయాను. 200 బ్రోకరేజెస్, ఆల్మోస్ట్ 1000 రూపీస్. గత 2 రోజులుగా ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఈ ఏరియాలో ఆల్రెడీ నేను ఎగ్జిట్ అయినాను కాస్ట్. సో స్టాప్ చేసి ఉంటే బాగుండేది. సో నాకు ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయ్యాను ఒకటి, దాన్ని మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ సెకండ్ది కిందికి ఎంటర్ అయ్యాను, మళ్ళీ అది లాస్ట్లో కట్ చేసేసి మళ్ళీ పైకి ఎంటర్ అయ్యాను. సో ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ ఎంటర్ అయ్యాను. సో సమ్హౌ కొంత లాస్లో ఎగ్జిట్ అయిపోయాను, కానీ మన ప్లాన్ అయితే వర్కౌట్ కాలేదు. సో ఈరోజు జరిగిన దాంట్లో మిస్టేక్ ఏంటంటే కొద్దిగా ఈ ఏరియాలో ఎంటర్ అయి ఉండాల్సింది కొద్దిగా షార్ప్గా. సో మనకి కొంత ఈ ఏరియా కన్నా నేను ప్రాఫిట్ మంచిగా బుక్ చేసి ఉండేవాడిని. సో ఇక్కడ ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఇక ఇది ఫస్ట్ 1 అవర్ దాన్ని ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు. 9 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు ఫస్ట్ది ఇది బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ చిన్న క్యాండిల్లో నేను తీసుకున్న ప్రాఫిట్ అయ్యేది. సో ఇక్కడ రీటెస్ట్ చేసుకుని పైకి వెళ్తుంది అనుకున్నా, కానీ కాలేదు. సో చూద్దాము, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మార్కెట్ మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ కోసం వస్తుందేమో అనేది చూడాలి. సో ఇక్కడ మనకు పైన టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో దానికి మార్కెట్ ఈ ఏరియాలోకి వస్తుందా లేదా అని చూడాలి. సో కొంత క్వాంటిటీ తక్కువతోటి చేసాం కాబట్టి సేఫ్ అయింది. సో ఓవరాల్గా అయితే మనము ఎగ్జిక్యూట్ చేసాము, కాకపోతే కొద్దిగా రూల్ బ్రేక్ చేసాము, వెయిట్ చేసాము, ఇట్స్ ఓకే. సో కొద్దిగా ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ సో తోటే క్లోజ్ చేస్తే బాగుండేది. సో ఇట్స్ ఓకే. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 ఎంట్రీలు జరిగినాయి. సో మనకి చిన్న లాస్ అయితే కనపడ్డది ఇక్కడ ఎగ్జిక్యూషన్స్లో చూసుకుంటే. సో ఫస్ట్ ట్రేడు నాకు 11:52,
తర్వాత 1 అవర్ తర్వాత ఎగ్జిట్ అయిపోయాను పైకి అయితే వెళ్ళక. సో ఇక్కడ ఎంట్రీ 195కి, తర్వాత ఎగ్జిట్ కూడా 195కి ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత కిందికి ఎంటర్ అయ్యాను. తర్వాత మార్కెట్ కిందికి వస్తుందేమో అనుకొని, కానీ మార్కెట్ కిందికి రాలేదు. సో నేను మళ్ళా కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. ఇక్కడ పిఈ. సో 1 గంట టైంలో 136కి ఎంటర్ అయ్యాను, కానీ కొంత లాస్లో ఎగ్జిట్ అయిపోయాను. సో ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేశాను ఇక్కడ కూడా. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందేమో అనుకొని నేను థర్డ్ ఎంట్రీ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 o'clock టైంలో సో 194కి పైకి ఎంటర్ అయ్యాను. సో ఇదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశాను. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ 40 minutes వెయిట్ చేశాను, కానీ సడన్గా మార్కెట్ బిగ్ క్యాండిల్ పడ్డది. సో దానివల్ల ఇక్కడ 163కి వెళ్ళగానే నేను ఇంకొకటి యావరేజ్ చేశాను. సో 194 దగ్గర, మళ్ళీ 160 దగ్గర, మళ్ళీ ఈ రెండింటిని 173 దగ్గర ఎగ్జిట్ చేశాను, 2 లాట్స్ కలిపి. సో ఓవరాల్గా కొంత ఓవర్ ట్రేడింగ్ జరిగింది. సో లిమిటెడ్ లాసే అనుకోవాలి, కానీ ఇంకా కేర్ఫుల్గా ఎగ్జిక్యూషన్ చేస్తూ ఒక 90 days మనం క్యాపిటల్ ప్రొటెక్షన్ చేస్తూ వస్తున్నామా, రూల్ ఫాలో అవుతూ ఎంట్రీ ఎగ్జిట్లు చేసామా, డిసిప్లిన్గా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉన్నామా, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నామా అనేది చూద్దాము. సో మోస్ట్లీ నేను 30 daysకి ఒకసారి కానీ, 60 daysకి కానీ, లేదంటే 90 daysకి కానీ నా పిఎన్ఎల్ని అప్డేట్ చేస్తాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకొకటి ఏంటంటే, సో అకౌంట్లో ఎక్కువ క్యాపిటల్ ఉంచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో క్యాపిటల్ మ్యాక్సిమం 10,000 లోపే 1 లాట్కి సరిపడా ఉంచుకుంటేనే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాము. లేదంటే సో యావరేజ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను యావరేజ్ చేశాను. సో అలాంటివి ఇంకా క్యాపిటల్ ఎక్కువ ఉంటే ఇంకా యావరేజ్ చేసేసి బిగ్ లాస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం మనము క్యాపిటల్ ఉన్నప్పటికీ సో మ్యాక్సిమం 10,000 అకౌంట్లో ఉంచుతూ ఒక 90 days మనం డిసిప్లిన్గా ఎంట్రీ ఎగ్జిట్లు చేయడానికి ట్రై చేద్దాము. ఇందులో ఎన్ని బ్రేక్ చేస్తాము, ఎన్ని కంట్రోల్లో ఉంటాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. దాని మీదనే మనం ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతామా లేదా అనేది మనకు డిసైడ్ చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, మీకు ఓవరాల్గా అనాలిసిస్ నచ్చినది అనుకుంటున్నా. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో తెలుగు ఎంటెక్ ట్రేడర్ మనం డైలీ మనం అనాలిసిస్ అప్డేట్ చేస్తున్నాము. సో సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఎలా డ్రా చేసుకోవాలి, తర్వాత ఎంట్రీ కోసం ఏమన్నా వెయిట్ చేస్తున్నామా సో అనేది మనం చేస్తున్నాము. సో అదేవిధంగా మనము ఇక్కడ తెలుగు ఎంటెక్ ట్రేడర్ది. సో ఇక్కడ మనకి సెన్సిబుల్లో మనము పిఎన్ఎల్ని కూడా అప్డేట్ చేస్తున్నాము. సో ఇది చూసుకున్నట్టయితే నిన్నటి ప్రాఫిటు. సో ఇది సో ఈరోజు లాస్ కూడా. సో ఇట్లా మనము డిసిప్లిన్గా ఫేక్గా కాకుండా సో జెన్యున్గా మనం అసలు ఎగ్జాక్ట్గా మనం క్యాపిటల్ని గ్రో చేయగలమా, మనం ఇందులో ప్రొఫెషనల్ అవ్వగలమా, సక్సెస్ కాగలమా అనేది మనం ట్రై చేద్దాము. సో అది ఫ్రెండ్స్.